కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్య పార్టీ అని, అలాంటి పార్టీలో నేతల మధ్య విభేదాలు అలకలు సహజమేనని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. ఇటీవల వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల మధ్య విభేదాలపై గాంధీ భవన్లో చర్చించారు. అన్ని పార్టీలలోనూ విభేదాలు ఉంటాయన్న మహేష్ గౌడ్ వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇటీవల రాజగోపాల్ రెడ్డి, చెన్నారెడ్డిల తీరుపై కాస్త ఆసనం వ్యక్తం చేసిన మహేష్ గౌడ్ పార్టీ గీత దాటితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, మరే ఇతర రాజకీయ హోదాలో ఉన్నా నైతిక విలువలు అనేది ప్రమాణికం. ఆ విలువలతో కూడిన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చాలా చూస్తా ఉన్నాం, బయట మాట్లాడుతున్నట్టు తీరు బిలో బెల్ట్ లెవెల్ వ్యవహారం నడుస్తా ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎదుటివారిని కించపరిచే విధంగా విమర్శిస్తా ఉన్నారు. అది కాదు. ప్రజాస్వామ్యంలో పక్షం ఉండాలి, స్వపక్షం ఉండాలి, విమర్శ కూడా ఉండాలి. ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది కాదా అని మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటి రాజగోపాల్ రెడ్డి అంశం కానీ, ఇవాళ మొన్న చెన్నారెడ్డి గారు మాట్లాడిన అంశం కానీ అన్ని కూడా నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నాం. ఆశలు ఉంటాయి, అవకాశాలు తక్కువ వస్తుంటాయి. పెద్ద తరాల మనుషులు ఇక్కడక్కడ నొచ్చుకొని ఉంటారు, వారు బాధను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తం చేసిన ప్రతి బాధను కూడా మనం క్రమశిక్షణ కింద తీసుకోలేము. ఆ గీత దాటినప్పుడే దాన్ని క్రమశిక్షణ కింద తీసుకుంటాం.